హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మిస్ కాకుండా చూడండి. అలాగే ఒక లైక్ చేయండి, మీ యొక్క కామెంట్ కూడా పంపించండి. లాస్ట్ టైం నాకు ఒక కామెంట్ వచ్చేది ఏంటంటే, సార్ తెలుగులో కూడా రాయండి సార్ హెడ్డింగ్ అంటే. ఈరోజు తెలుగులో కూడా రాశాను ఆ కామెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళకి అర్థం కావాలని, వాళ్ళకి నీట్గా ఎలా కావాలంటే అలా చెప్పడం కోసం నేను ముందుకు వచ్చిన. ఇంకోటి ఖచ్చితంగా నేను చెప్పేటప్పుడు ఈరోజు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. ఏంటి అంటే అది యూనిట్ డిజిట్స్. యూనిట్ డిజిట్స్ అంటే లాస్ట్ డిజిట్ అని కూడా అంటాము, దాన్నే ఒకట్ల స్థానంలోనే అంకె అని అంటాము. ఇది ఏ ఎగ్జామ్ చూసినా కానీ ఖచ్చితంగా వస్తుంది. ఇది కరెక్ట్ కాన్సెప్ట్ తెలిస్తే, ఆ కాన్సెప్ట్ తెలిస్తే 2 నుండి 5 సెకండ్లలో ఈ ప్రాబ్లం చేయొచ్చు. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, కాన్సెప్ట్ నేర్చుకోండి అని చెప్తున్నాను. నేను చెప్పడం కూడా కాన్సెప్ట్ చెప్పినాకనే దాని యొక్క ట్రిక్స్ కానీ షార్ట్ కట్స్ కానీ మీకు చెప్తాను. ఆ షార్ట్ కట్ ఏంటనేది కూడా ఇప్పుడు ఈజీగా తెలుస్తుంది, ట్రిక్స్ ఏంటనేది తెలుస్తుంది. కాన్సెప్ట్ వచ్చిందంటే వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఫాలో కాండి, నన్ను కూడా కరెక్ట్ రెగ్యులర్గా ఫాలో కాండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా సాయం చేసిన వాళ్ళైతే. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి పోదాం. ఈ కాన్సెప్ట్ని కరెక్ట్గా చూడండి, ఎందుకంటే నేను చెప్పేటప్పుడు కాన్సెప్ట్ ఒక 10 మినిట్స్ చెప్తాను, ఆ తర్వాత అన్ని ప్రాబ్లం కూడా సెకండ్లలో అయిపోతుంటాయి. ఒకసారి క్లియర్గా చూడండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒకట్ల స్థానంలో స్థానం లేదా లాస్ట్ డిజిట్ అన్నా యూనిట్ డిజిట్ అన్నా ఒకట్ల స్థానంలోనే అంకె అని తెలుగులో అంటాము. ఏదన్నా కానీ ప్రాబ్లంలో సేమ్ మన కాన్సెప్ట్ ప్రకారంగానే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటనేది ఒక్కసారి చూస్తే క్లియర్గా అర్థమైంది. చూడండి, ఇప్పుడు మనం యూనిట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్స్ ఏముంటాయి, ఉంటే డిజిటలే ఉంటాయి కదా. 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటుంది. ఇయే కదా యూనిట్ డిజిట్ లో ఉంటుంది. ఈ యూనిట్స్ తోటి ఏమన్నా డిజిట్స్ అని కూడా చదువుకున్నాం మొదటి క్లాస్లోనే. మనం డిజిట్స్ తోటి, ఈ డిజిట్స్ తోటి నెంబర్ క్రియేట్ చేయొచ్చు అన్నాము. ఎంత పెద్ద నెంబర్ అయినా చేసుకోవచ్చు. ఈ డిజిట్స్ ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. నెక్స్ట్ నెంబర్స్ అనేది ఇన్ఫినిటీ ఉంటాయని కూడా క్లియర్ చెప్పాను. అయితే మనకు యూనిట్ డిజిట్స్ గురించి అడుగుతున్నామంటే ఒకట్ల స్థానంలో ఈ నెంబర్లలో ఏదో ఒక నెంబర్ అయితే ఉంటుంది కదా, సారీ ఈ అంకెలలో ఏదో ఒక అంకె అయితే ఉంటుంది కదా, అంటే ఏదో ఒక డిజిట్ అయితే ఉంటుంది. అంటే ఈ డిజిట్ గురించే మనం క్లారిటీగా నేర్చుకోవాలి. ఈ డిజిట్స్ ఎట్లా చేంజ్ అయితే చూడండి. ఒక్కసారి చూస్తే 2 పవర్ 1 అంటే ఏమంటాం మనం? 2నే కదా. 2 స్క్వేర్ అంటే ఏమంటాము? 4ఏ కదా. అంటే 2 ఇంటూ 2నే కదా స్క్వేర్ అంటే. 2 క్యూబ్ అంటే ఏంటి? 8. 2 పవర్ 4 అంటే 16. అంటే 2ను 4 సార్లు చూడండి. నెక్స్ట్ 2 పవర్ 5 చూడండి. 2 పవర్ 5 చూస్తే ఏమైంది? 32 అయింది. నెక్స్ట్ 2 పవర్ 6 చూడండి, 64 అవుతుంది. 2 పవర్ 7 ఎంత అంటే 128. నెక్స్ట్ 2 పవర్ 8 అంటే 256. 2 పవర్ 7 అంటే, సారీ 2 పవర్ 8 తర్వాత 2 పవర్ 9 కదా, 512. ఇలా చూడండి, ఈ కాన్సెప్ట్ క్లియర్గా చూడండి. ఈ కాన్సెప్ట్ క్లారిటీ అర్థమైతే అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అసలు ప్రాబ్లం లాగా అనిపించదు మీకు. చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు. ఒక్కసారి చూడండి. 2 పవర్ 1 అంటే 2నే వచ్చింది. 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది. 2 క్యూబ్ అంటే 8 వచ్చింది. 2 పవర్ 16 అంటే 6 వచ్చింది. అంటే యూనిట్ డిజిట్ చూడండి, అంటే 16 అంటే డిజిటల్ సమయం, అంటే యూనిట్ డిజిట్ ఉంది 6 ఉంది. ఇలా చూడు, 2 పవర్ 5 వచ్చినాక ఏమైంది? మళ్ళీ సేమ్ 2 పవర్ 1 అయినా 2 పవర్ 5 అయినా ఒకటే వచ్చింది. అంటే 2 పవర్ 1 ఉన్నా 5 ఉన్నా కానీ ఏమైంది నీకు? 2నే వచ్చింది యూనిట్ డిజిట్. 2 పవర్ 6 అంటే ఇక్కడ 4ఏ వచ్చింది. 2 పవర్ 2 ఉన్నా కానీ 2 పవర్ 2 ఉన్నా 4ఏ వచ్చింది. 2 పవర్ 6 ఉన్నా కానీ 4 వచ్చింది. 2 పవర్ 3 ఉంటే ఏమొచ్చింది? 8ఏ కదా. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ ఏంది మనకు? ఏమైంది? లాస్ట్ డిజిటే మనకు కావాలి. లాస్ట్ డిజిట్ ఏమైంది? 8. ఇక్కడ కూడా 2 క్యూబ్ కూడా 8 వచ్చింది. అంటే 2 క్యూబ్ ఉన్నా 2 పవర్ 7 ఉన్నా 8 వస్తుంది అన్నట్టు. ఇటు చూడండి, ఇటు 6ఏ కదా. 2 పవర్ 6 అంటే 2 పవర్ 4 ఉన్నా 6 ఉన్నా కానీ లాస్ట్, సారీ 2 పవర్ 4 ఉన్నా 8 ఉన్నా ఏమైతుంది? 6 వస్తుంది. అంటే యూనిట్ డిజిట్. 2 పవర్ 9 ఉన్నా కానీ 2నే వచ్చింది. 2 పవర్ 1 ఉన్నా కానీ 2నే వచ్చింది. 2 పవర్ 5 ఉన్నా కానీ 2 వచ్చింది. అంటే 2 పవర్ 1 ఉన్నా కానీ ఏమొస్తుంది నీకు? 2 పవర్ 9 ఉన్నా 2 పవర్ 1 ఉన్నా 2 వస్తుంది. అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే మనకు సైకిల్ ఏమవుతుందంటే 4 సైకిల్స్ మారుతుంది. అంటే 4 తర్వాత పవర్ 4 తర్వాత మళ్ళీ వచ్చే నెంబర్ ఏంటంటే మళ్ళీ 1 నెంబరే వస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ఘాతం మీద ఎంత పెద్ద నెంబర్ ఉన్నా 4 తర్వాత చేంజ్ అయ్యింది. అంటే ఇప్పుడు నేను 2 పవర్ 100 తీసుకున్నాను అనుకున్నాను, లేదా 106 108 లేదా 109 తీసుకుందాము అనుకుంటున్నాను, లేదా 100 తీసుకున్నాను. ఈ 100ని తీసుకునేటప్పటికి ఈ 100ని ఏం చేయాలంటే 4 తోటి చేయాలి. ఎందుకంటే 4 సైకిల్ తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుంది? మళ్ళీ సేమ్ డిజిట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ 4 తోటి చేస్తే 425 ఎంత? ఇప్పుడు 100 ఉంది కదండి, 100ని 4 తోటి మళ్ళీ డివిజబుల్ చేయాలి. డివిజబుల్ చేస్తే ఏంటంటే 425 100 అవుతుంది. అంటే శేషం ఎంత? రిమైండర్ 0. రిమైండర్ 0 అంటే ఏంది? 4 సైకిల్ అన్నట్టే. ఇప్పుడు రిమైండర్ 101 తీసుకున్నాను నేను. 2 పవర్ 101 తీసుకున్నాను. 101 తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, 4 పవర్ 25 ఏమైంది? 425 100 కాబట్టి ఏమవుతుంది? 1 రిమైండర్ అవుతుంది. 1 అంటే ఏంది? ఇంకా 2 పవర్ 1 అన్నట్టు. అంటే 4 తోటి చేస్తున్నప్పుడు 2 పవర్ 1 అయినా వస్తుంది. అంటే రిమైండర్ ఏమొస్తుంది? 1 అయినా వస్తుంది, 2 అయినా వస్తుంది, 3 అయినా వస్తుంది, 4 అయినా వస్తుంది. 4 రిమైండర్ అంటే 4 రిమైండర్ రాదు. 4 తోటి 4 చేశాను అనుకోండి, ఇప్పుడు 4/4 చేస్తే ఏమైంది? 0 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా 4/3 చేశాను అనుకో 3నే ఉంటుంది. ఇప్పుడు 4/2 అంటే ఏంది? 2నే ఉంటుంది.
ఏదైనా 4తో చేసినప్పుడు 1 అయినా రిమైండర్ రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, లేదా 0 అయినా రిమైండర్ రావచ్చు. 0 రిమైండర్ వచ్చిందంటే ఎంత 2 పవర్ 4 అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ 100 కాబట్టి ఇక్కడ 0 రిమైండర్ వచ్చింది. 100 కాబట్టి 0 రిమైండర్ కాబట్టి ఇప్పుడు ఏమన్నట్టు అంటే దీని 2 పవర్ 4 అన్నట్టు. 2 పవర్ 4 అంటే ఎంత 16 అని మనకు తెలుసు కాబట్టి లాస్ట్ డిజిట్ ఏంది 6. కాన్సెప్ట్ క్లియర్ చూడండి. 2 పవర్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ చేస్తుంటే మనకి ఏమొస్తుంది 2 4 8 6 వచ్చింది. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంటది 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ అంటే ప్రతి 4 టైమ్స్ లా సేమ్ యూనిట్ డిజిట్ అనేది వస్తుంది. కాబట్టి మనకు వచ్చే ఏ నెంబర్ అయినా 2 పవర్ లో ఎంత పెద్ద నెంబర్ ఉన్నా మనం 4 తోటి డివిజబుల్ చేస్తాం. డివిజబుల్ చేస్తే మనకి రిమైండర్ ఏమేస్తే ఒక సంఖ్యతో డివిజబుల్ చేస్తే రిమైండర్ ఆ సంఖ్య కంటే తక్కువే రావాలి. అంటే 4 కంటే తక్కువ 1 అయినా శేషం రావచ్చు, 2 అయినా శేషం రావచ్చు, 3 అయినా శేషం రావచ్చు, లేదా 0 వస్తుంది. 4 తో 4 డివిజబుల్ అయితే 0 వస్తుంది. అంటే 0 శేషం వస్తే ఏమన్నది మనం 4 అనుకోవాలి. 0 శేషం వస్తే ఏమైంది 4 ఉన్నది కాబట్టి 0 శేషం వస్తుంది 4 అనుకోవాలి. ఇప్పుడు 5 ఉంది. 5 ని మనం 4 తోటి చేసి ఏమైంది రిమైండర్ 1 కదా. ఇప్పుడు 6 నుండి 4 తోటి చేసి ఏమైంది రిమైండర్ 2 కదా. అంటే 4 1 జా ఇప్పుడు 6 తీసుకున్నాను. 6 తీసుకుంటే 4 1 జా 4 పోతే ఏమైంది 2 రిమైండర్. అంటే ఇక్కడ నేను 4 తోటి చేసి ఏమైంది 3 రిమైండర్ వచ్చింది. ఇక్కడ 4 తోటి చేసి రిమైండర్ ఏమైంది 0 అయింది. 0 బదులు 2 పవర్ 4 కి ఏది వస్తే అదే నెంబర్ వస్తుందా రావట్లేదా. 2 పవర్ 4 కి అయినా అదే నెంబర్ వస్తుంది. 0 అంటే ఏంది 2 పవర్ 4 రాసుకోవాలి. అంటే మనం ఏ నెంబర్ తో డివైడ్ చేస్తామో ఆ నెంబర్ తో డివైడ్ చేసి అన్ని నెంబర్స్ ఉన్నాయని అర్థం దానికి. అంటే 4 తో డివిజబుల్ చేయాలి. మనకి ఇక్కడ ఉండే కాన్సెప్ట్ ఒకటే అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే 4 తో డివిజబుల్ చేయాలనేది అర్థమైంది. 4 తో డివిజబుల్ చేస్తే ఎంత పెద్ద నెంబర్ వచ్చినా 4 తో డివిజబుల్ చేస్తే ఏమవుతుంది సేమ్ రిపీట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇదే నెంబర్ నేను ఏం చేస్తానంటే సపోజ్ 2 పవర్ 240 లేదా 206 అని రాసిన. 2 పవర్ 206 వస్తే దీని యూనిట్ డిజిట్స్ ఎంత అని మనం అన్నారనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అసలు యాక్చువల్గా ఈ పవర్ లో ఉన్న నెంబర్ని 4 తో చేయాలి. ఇంకా మనకు డివిజబుల్ రూళ్లలో 4 తో డివిజబుల్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్సే చూసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. నీకు 2 పవర్ 6 వచ్చింది కాబట్టి ఇప్పుడు చూడండి ఈ లాస్ట్ 2 డిజిట్సే చూసుకోవాలి 4 తోటి. 4 తోటి వేసి ఏమైంది 4 1 జా 4 అవుతుంది. రిమైండర్ ఏమైంది 2 అవుతుంది. అంటే సార్ రిమైండర్ అది ఎట్లా చెప్తున్నారు అని అనుకుంటే ఇట్లా చూడండి 4 1 జా 4 పోతే రిమైండర్ ఏమైంది 2. అంటే 2 స్క్వేర్ ఎంత ఉంటుందో అదే ఆన్సర్ అన్న. 2 స్క్వేర్ ఎంత వస్తే 4 అంటే దీని పవర్ 4. లేదు సార్ ఇంకా పెద్దగా ఇస్తే ఏం చేయాలా అని అంటారు. ఎంత పెద్దగా ఇచ్చినా ఇప్పుడు 2 పవర్ 1284 లేదా 9 వేసుకుందాం. ఇది 289 అన్నా. ఇప్పుడు 289 ఇంత పెద్ద నెంబర్ ఇస్తే ఈ నెంబర్లు అంతా చేయని అవసరం లేదు. ఎందుకంటే మనకు 4 తోటే డివిజబుల్ చేయాలన్నప్పుడు 4 తో డివిజబుల్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే. ఈ లాస్ట్ 2 డిజిట్స్ చేస్తే 4 2 జా పోయింది. మళ్ళీ 4 2 జా 8 కాబట్టి రిమైండర్ ఎంత 1 మిగులుతుంది. అంటే రిమైండర్ 1 అంటే 2 పవర్ 1 అన్నట్టు. 2 పవర్ 1 విలువ ఎంత మనకి 2 అంటే ఆన్సర్ 2 అన్నట్టు. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటనేది ఒకసారి నిమిషం కాన్సెప్ట్ ఏంటనేది ఒకసారి చూడండి. మనం ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనం ఏం చేయాలి ఆ ఘాతం మీద ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే సేమ్ మనం 4 తో డివిజబుల్ చేయాలని అర్థమైంది. ఎందుకంటే నీకు 2 పవర్ 1 2 పవర్ 2 అలా వస్తుంది. అలాగే ఇలా కాన్సెప్ట్ ఏముందంటే 2 కైనా అంతే ఉంటుంది, 3 కైనా అంతే ఉంటుంది, 7 కైనా అంతే ఉంటుంది, 8 కైనా అంతే ఉంటుంది. సేమ్ రిపీట్ అయితే 4 అంటే దీన్ని మనం ఒక కాన్సెప్ట్ లో తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే ఒకటే చూడండి ఒక సైకిల్ అనుకోండి. 4 సైకిల్ తర్వాత సైక్లిక్ ఉంటుంది. ఇప్పుడు 2 కానీ 3 కానీ 7 కానీ నెక్స్ట్ ఏంటి 8 కానీ దీని యొక్క సైకిల్ ఏంటంటే 4. ఈ 4 తో డివిజబుల్ చేస్తే మనకు శేషాలు ఎన్ని వస్తాయి 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ వస్తుంది. ఈ 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ శేషం వస్తే 0 శేషం వచ్చిందంటే దాని పవర్ ఎంత 4 ఉన్నట్టు. 1 వస్తే 1 2 ఉంటే 2 3 అంటే ఈ నెంబర్స్ యొక్క శేషాలను మనం గమనించుకోవాలి. అంతేగా ఇప్పుడు మనం 2కి ఎట్లా కాన్సెప్ట్ చెప్పాను సేమ్ 3కి కూడా అదే కాన్సెప్ట్ ఉంటుంది. 3 కూడా ఇప్పుడు 3 కూడా చూడండి. ఒకసారి 3 చూడాలంటే చూడండి. ఇప్పుడు 3 పవర్ 1 అంటే 3 కదా. 3 స్క్వేర్ అంటే ఎంత 9 కదా. 3 క్యూబ్ అంటే 27 కదా. 3 పవర్ 4 అంటే ఎంత 81 కదా. అంటే 81 తర్వాత మళ్ళీ 3 పవర్ 5 వచ్చింది అనుకోండి. అట్లా ఏమొస్తాయి ఇప్పుడు చూడండి 343 వస్తాయి, 343 వస్తాయి. అంటే నెక్స్ట్ మళ్ళీ 3 ఎక్కడైతే రిపీట్ కావట్లేదా. అంటే దీన్ని కూడా 4 తోటి చేస్తుంది శేషం 1 వస్తాయి కదా. అంటే 4 తోటి చేసినప్పుడు 3 పవర్ 5 కాదు 3 పవర్ 15 ఉంది అనుకుందాం, లేదా 3 పవర్ 17 ఉంది అనుకున్నాం. 70 ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ అక్కడ వద్దు ఇక్కడ చెప్తాం ఎందుకంటే అందరూ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. 3 పవర్ 17 ఉంది. 17 కూడా మనం 4 తోటి చేస్తే ఉంది 4 4 జా 16 అంటే రిమైండర్ 1 అవుతుంది. అంటే 3 పవర్ 17 వచ్చినా కానీ 3 పవర్ 1 వాల్యూ ఎంత 3 ఆన్సర్ అని వస్తుంది. అంటే నీకు ఘాతం పవర్ ఎంత పెద్ద విలువ ఉన్నా మనకి ఏమైతుంది 3 సర్కిల్స్ కానీ అంటే ఇలా మారుతుందని తెలుసుకోవాలి. అంటే ఇదే కాన్సెప్ట్ని నువ్వు ఎంత పెద్ద నెంబర్ వచ్చినా సేమ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఒకవేళ 7 ఉంది 7 పవర్ 18 అని ఇచ్చాడు, లేదా 18 18 అని ఇచ్చింది అనుకున్నాయి.
ఇప్పుడు 7 4 1818 ఇచ్చినా మనం ఏం చేయాలి, 7 కూడా 4 తోటి డివిజబుల్ చేయాలి. 4 తోటి డివిజబుల్ అంటే డివిజబుల్ రూలలో లాస్ట్ 2 డిజిట్ తోటి చేస్తే సరిపోద్ది 4 అని గుర్తుంచుకోండి. 4 4 జా 16 పోతే మనకు రిమైండర్ ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. ఈ 7 స్క్వేర్ అంటే ఎంత 49 అంటే యూనిట్ డిజిట్ ఎంత 9 కాబట్టి 9 ఆన్సర్. అంటే యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ అంకె ఎంత ఉంది 9 మాత్రమే. అంటే ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఏం అర్థమైందంటే నీకు ఏ నెంబర్ అయినా ఎన్ని ఘాతాలని ఎట్లాంటి నెంబర్ అయినా కానీ మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, ఈ 2 కానీ 3 కానీ 7 కానీ 8 ఉంటే 4 తో డివిజబుల్ చేయండి. అక్కడ రిమైండర్స్ ఏమొస్తాయి, శేషాలు అన్నట్టు. వీటిని ఏమంటారు, రిమైండర్స్, లేదా తెలుగులో అయితే శేషాలు అంటారు. శేషాలు అంటే రిమైండర్స్ కానీ శేషాలు కానీ వచ్చే 0 1 2 3. 0 వచ్చిందంటే దాని పవర్ 4 ఉన్నట్టే. 1 వచ్చిందంటే 2 వచ్చిందంటే 3 వచ్చిందంటే మనకు తెలుస్తాయి వాటి నెంబర్లు. 0 వచ్చినప్పుడే కన్ఫ్యూజ్ అవుతాయి, ఎందుకంటే ఏ నెంబర్తో డివిజబుల్ చేస్తే ఆ నెంబర్తో కట్ అయిందంటే అది 0 శేషం వస్తుంది. ఆ 0 అంటే 2 4 4 అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇక మనకు ఇక్కడ 4 ఉంది కదండి, ఇక్కడ 9 ఉంది కదా. ఈ 4 కానీ 9 కానీ యూనిట్ డిజిట్లో ఉంటే ఎన్ని రకాలుగా మారుతుంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు సపోజ్ 4 ఉంది అనుకోండి, 4 4 1 అంటే 4 కదా. 4 స్క్వేర్ అంటే ఎంత 16. మళ్ళీ 4 క్యూబ్ అంటే ఎంత 64. చూడండి, మళ్ళీ 4 4 1 తర్వాత 3 వచ్చిందంటే మళ్ళీ ఏమవుతుంది 4 వస్తుంది. అంటే దీని సర్కిల్ ఎంత అంటే 2 అన్నట్టు. అంటే దీని సైకిల్ 2 అంటే 2 తోటే భాగారం చేయాలి, అంటే 2 తోటే డివిజబుల్ చేయాలి అనేది మనం క్లియర్ చూసుకోండి. ఇంకా 9 కూడా చూడండి, 9 4 1 అంటే 9. 9 స్క్వేర్ అంటే ఏంది 81. 81 అంటే ఏంది 1 వస్తుంది. ఓకేనా. 9 క్యూబ్ అంటే 729. 729 అంటే మళ్ళీ ఏమొస్తుంది 9 వస్తుంది. అంటే దీని యొక్క సైకిల్ ఎంత 2. ఈ 9 4 ఏ నెంబర్ ఉన్నా కానీ దాన్ని మనం ఏం చేయాలంటే 2 తోటి డివిజబుల్ చేయాలి. అంటే 2 తోటి డివిజబుల్ చేయడం అంటే శేషాలు ఏమొస్తాయి, అయితే 1 అయినా రావాలి, లేదంటే 0 అయినా రావాలి. అంటే 0 వస్తే ఏమైంది 9 పవర్ 2 ఉన్నట్టు. ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను, 4 కానీ 9 కానీ ఎక్కడైనా కనిపిస్తే మనం 2 తో డివిజబుల్ చేస్తే ఆడ శేషాలు ఏమొస్తాయి 0 కానీ 1 కానీ వస్తాయి. 0 వస్తే పవర్ 2 ఉన్నట్టు, 1 వస్తే పవర్ 1 ఉన్నట్టు అంతే. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ 0 ఉంది. 0 పవర్ ఎంత సంథింగ్ ఏది ఉన్నా కానీ 0నే ఉంటుంది. 1 పవర్ సంథింగ్ ఏది ఉన్నా కానీ 1 ఉంటుంది. 5 పవర్ సంథింగ్ ఏది ఉన్నా 5 వస్తుంది. 6 పవర్ సంథింగ్ ఏది ఉన్నా 6 వస్తాయి. దీని పవర్ 100 ఉన్నా, దీని పవర్ 1000 ఉన్నా 6 వస్తుంది. దీని పవర్ 200 ఉన్నా 1 వస్తుంది. దీని పవర్ సంథింగ్ ఎంత ఉన్నా కానీ అది అంతే 0నే ఉంటుంది. అంటే యూనిట్ డిజిట్స్ లో ఈ నెంబర్స్ కనుకుంటే అంతే మనకు చాలా సింపుల్ అన్నట్టు, సేమ్ నెంబర్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇదే కాన్సెప్ట్ మీరు క్లియర్గా అర్థమై ఉంటే ఇక నీకు ఎంత పెద్ద లెక్కన కానివ్వండి, అర్థం కాకపోవడం పెద్ద ఏమి లేదు. 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే సేమ్ నెంబర్స్ వస్తాయి. ఓకే, ఈ కాన్సెప్టే మీకు కావాల్సింది. ఈ కాన్సెప్ట్ తోని మీరు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్గా చేయొచ్చు. ఇంకా ఈ కాన్సెప్ట్ ఇంకా ఈజీ చేయాలంటే చూడండి, ఇక్కడ 4 అంటే ఏంది, 4 పవర్ ఆడ్ నెంబర్ ఉందనుకోండి 4 వస్తుంది. అదే 4 పవర్ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి 6 వస్తుంది. అంటే 4 పవర్ ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా చూడండి, 4 పవర్ ఎప్పుడైనా ఆడ్ నెంబర్ ఉంటే 4, ఈవెన్ నెంబర్ అంటే 4 పవర్ ఆడ్ నెంబర్ అంటే 4 పవర్ 1 కదా, 4 కదా. ఈవెన్ నెంబర్ అంటే 4 2 16 కదా, ఇది కొన్ని 2. ఒకవేళ 9 పవర్ ఉంది అనుకో, 9 పవర్ 1 అంటే ఎంత 9 కదా. అంటే 9 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది, 9 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది 9. 9 మీద ఈవెన్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది 1 వస్తుంది. ఇది గుర్తుంచుకోండి, 9 మీద ఈవెన్ నెంబర్ ఉంటే 1 వస్తుంది. అంటే ఇటు 2 సర్కిల్స్ ఉంటాయి కాబట్టి 2 సర్కిల్ అలా గుర్తుంచుకున్నాం కాదు. ఎంత పెద్ద నెంబర్ వచ్చినా 2 తో చేసినట్టు ఏంది, లాస్ట్ డిజిట్ మనకు ఈవెన్ నెంబర్ ఉందా ఆడ్ నెంబర్ ఉందా చూసుకుంటాము. ఇప్పుడు ఈ రెండింటికి ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. సపోజ్ 4 పవర్ 401 అన్నాను, 9 పవర్ 200 అన్నాను. ఇప్పుడు వీటి యొక్క మొత్తం ఎంత అన్న అడగచ్చు నేను. అంటే దీన్ని మనం ఎంతసేపు చేసినా కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉందంటే ఏం వస్తుంది, సేమ్ 4 వస్తుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉందంటే ఏమొస్తుంది 1 వస్తుంది. ఇలా చేసుకున్నా మనకి ఏమైతుంది 5 అనేది యూనిట్ డిజిట్ వస్తుందో తెలుస్తుంది. లేదు సార్ ఒకవేళ 2 తోటి చేయాలి కాబట్టి 2 తోటి చేస్తే ఇప్పుడు ఎంత రిమైండర్ 1 కదా. రిమైండర్ 1 అంటే 4 1 కదా. ఇక్కడ కూడా 2 తోటి చేయాలంటే ఇది ఏమవుతుంది 0 0 అంటే పోతే 200 అంటే ఇది ఏమవుతుంది 2 తోటి పోయింది 0 పోయిందంటే 2 స్క్వేర్ అన్నట్టు 9 స్క్వేర్ అన్నట్టు. 9 స్క్వేర్ అంటే ఏంది, ఇలా అయినా 1 వస్తుంది, ఇలా అయినా 4 వస్తుంది, అంతేనా. 9 స్క్వేర్ అంటే 81 అంటే 81 తీసుకోం కదా, లాస్ట్ డిజిట్ తీసుకుంటాం 1 తీసుకుంటాం 4 తీసుకుంటాం. అంటే ఎంత పెద్ద లెక్క వచ్చినా ఎంత ఘాతం వచ్చినా ఇక్కడ 2 తోటి చేయాలి. మీకు గుర్తుంటే ఇలా ఆడ్ నెంబర్ వస్తే ఈవెన్ నెంబర్ వస్తే ఎలా అని గుర్తుంచుకుంటే ఇంకా సంతోషం. లేదు అనుకున్నా కానీ 2 తోటే కాబట్టి ఇక్కడ ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉందా ఆడ్ నెంబర్ ఉందా చూసుకొని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఇక ప్రాబ్లంలోకి వెళ్ళినామంటే ఇక పెద్ద సమస్య ఉండదు. ఒక్కసారి చూసుకోండి, ఇక ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా రానియండి.
ఏ ప్రాబ్లం వచ్చినా చూస్తూనే పెట్టొచ్చు ఆన్సర్. ఒక్కసారి క్లియర్ కాన్సెప్ట్ మాత్రం క్లియర్ అర్థం చేసుకోండి. మనకి ఏం చెప్పానంటే 2, 3, 4, 7, 8 వీటికి ఏం జరుగుతుంది అని చూస్తే 4 తోటి మల్టిప్లై చేయండి దాని ఘాతాన్ని. ఆ ఘాతంలో చేస్తే 0, 1, 2, 3 ఏదైనా శేషం రావచ్చు. 4 కానీ 9 కానీ ఉంటే ఓన్లీ 2 సైకిల్స్ ఏ ఉంటాయి. అది కూడా 2 తోటి చేసినామంటే 0 కానీ 1 కానీ శేషాలు వస్తాయి. లేదు ఈ 4ని ఇలా కూడా గుర్తుంచుకుంటా అంటే 4 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే 4 ఈవెన్ నెంబర్ ఉంటే 6. దాన్ని కూడా ఎట్లా గుర్తుంచుకోవాలి సార్? 4 పవర్ ఆడ్ ఉండేది 2 సైకిల్స్. 4 పవర్ 1 అంటే ఆడ్, 4 పవర్ 2 అంటే ఏమైతుంది ఈవెన్ నెంబర్. అది ఆ 1 అంటే ఏమైతే 4 వస్తే 2 అంటే 16 కాబట్టి లాస్ట్ యూనిట్ డిజిట్ 6 అన్నట్టు. అక్కడ కూడా ఆడ్ నెంబర్ అంటే 9 పవర్ 1 అంటే 9 వస్తుంది. 9 పవర్ ఈవెన్ నెంబర్ అంటే 1 వస్తుంది. అంటే ఆడ్ నెంబర్ యొక్క ఇంకా వీటిని గుర్తుంచుకోవాలంటే శేషాలు మొత్తం కనుక 0 అయినాయి అనుకోండి, 0 అయితేనేమో ఈ నెంబర్ వస్తాయి, 6 వస్తుంది. ఈవెన్ నెంబర్కి అయితే 6 వస్తుంది, ఆడ్ నెంబర్కి అయితే 1 వస్తుంది. అట్లా కూడా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు దీనికి శేషం 0 అయిందంటే 1 వస్తుంది, దీనికి శేషం 0 అయిందంటే 1 వస్తుంది. ఇక అదంతా గుర్తుంచుకోకపోయినా దీన్ని 4 తోటి చేయండి, దీన్ని 2 తోటి చేయండి, ఇది సేమ్ నెంబర్ వస్తుంది గుర్తుంచుకోండి. ఇక మనం ప్రాబ్లంలో పోదామంటే 2, 1, 3 అంటే ఫైండ్ ద లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ అంటే ఏంది? ఒకట్ల స్థానంలోని అంకె. ఒకట్ల స్థానంలోని అంకె ఏం చేసుకున్నా 213/600 ఘాతం ఎంత? 106 ఇచ్చిండు. 106 అంటే ఏంది? ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ 4 తోటి చేయాల్సింది. 4 తోటి చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్. 4 1 4 పోతే ఎంత ఉంది? రిమైండర్ 2 ఉంది. 2 ఉందంటే ఏంది? 3² అన్నట్టుగా. ఇప్పుడు ఇదంతా మనకు అనవసరం. 21 అనేది అనవసరం మనకి. 21తో సంబంధమే లేదు, ఎందుకంటే మనకి యూనిట్ డిజిట్ కావాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? 4 తోటి చేస్తే 6 అయింది, 2 అయింది. ఈ ప్రాబ్లం చేయడం పెద్ద సమస్య కాదండి. ది డిజిట్ ఇన్ యూనిట్ ప్లేస్ ఆఫ్ నెంబర్స్ చూడండి 1870, 1871, 72, 73 అన్నారు. ఇప్పుడు యూనిట్ డిజిట్ అన్నప్పుడు ఈ 3 నెంబర్లు నీకు అవసరమే లేదు. 0కి ఏమైంది? 0నే వస్తాయి కదా. 1కి ఏమైంది? 1 వస్తాయి కదా. 1² అంటే 1 కదా. ఏ నెంబర్ అయినా 2² అంటే ఏమైంది? ఈ నెంబర్తో అవసరం లేదు, 4 అవుతుంది. 3² అంటే ఏమైంది? 9 అయింది. అంటే 9, 1, 10, 14. 14 అంటే ఏంది? 14లో యూనిట్ డిజిట్ ఏమైంది? 4 కదా. అంటే ఆన్సర్ ఇస్ ద 4. ఇంకా చూడండి, ది లాస్ట్ డిజిట్ ఇన్ 483, 38 into 483 అన్నాడు. ఇది ఎలా చేయాలంటే చూడండి, మనకి ఈ నెంబర్లతో అవసరం లేదండి. లాస్ట్ డిజిట్ ఏంటి? 8 2 24. 24 అంటే ఓన్లీ 4 తీసుకోండి. ఇక్కడ కూడా చూడండి 8 3 24, 4 తీసుకోండి. 4 4 చేయండి. 4 4 16 కాబట్టి 16లో 1 6 ఉంటుంది. 6 తీసుకోవద్దు, ఓన్లీ 6నే తీసుకోవాలి. 1 అవసరం లేదు మనకి, ఎందుకంటే యూనిట్ డిజిట్స్. క్లియర్? ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నది? ది డిజిట్ ఇన్ యూనిట్ ప్లేస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్నాడు. ఈ ప్రోడక్ట్ ని కూడా గుర్తుంచుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి మనకు ఒక 5 వచ్చింది చూసాడా? ఎప్పుడైనా చూడండి 5 ఇంటూ ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి. ఈవెన్ నెంబర్ ఉంటే 5 ఇంటూ ఈవెన్ నెంబర్ ఉంటే 0 రావాలి. 5 ఇంటూ ఆడ్ నెంబర్ ఎక్కడైనా కనిపించింది అంటే, ఈవెన్ లేకుండా ఆడ్ నెంబర్ కనిపించింది అంటే ఎక్కడైనా 5 వస్తుంది. ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమే లేదు. ఇప్పుడు చూడండి 5 ఇంటూ 8 ఎంత? 40. 40 అంటే 0 ఉంది. 0 ఇంటూ సంథింగ్ ఎవ్రీథింగ్ కూడా 0నే వస్తాయి కదా. అంటే దీని ఆన్సర్ ఏమైంది? 0నే అవుతుంది. ఓకే, క్లియర్? ఇప్పుడు 0 నుండి ఎవ్రీథింగ్, ఇప్పుడు లాస్ట్ ఒక 0 వచ్చింది అంటే నీకు ఏ మల్టిప్లికేషన్ లో కూడా 5 ఇంటూ ఈవెన్ నెంబర్ ఎక్కడ అవపడితే ఇక నువ్వు మిగతాదే చూడొద్దు. 5 ఇంటూ ఈవెన్ నెంబర్ అంటే 0నే వస్తాయి. ఇక 0 నుంచి సంథింగ్ ఎవ్రీథింగ్ 0. ఇంకోటి చాలా మంచి లాజిక్ ప్రాబ్లం అండి. చూడండి 5th ప్రాబ్లం. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ది ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు. చూడండి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటే అసలు ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్సే ఉంటాయి. ఒకటి మాత్రం ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదేంటిది? 2. మనకు అసలు ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఒకసారి క్లియర్ గా ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఏంటి అన్నాడు. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఇప్పుడు మనకి 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ 13 కానీ 17 కానీ 19 కానీ ఇట్లా అప్ టు సో ఎన్నో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ ప్రైమ్ నెంబర్స్ లో చూసినప్పుడు మనకి ఏమన్నాడు అంటే ఆడ్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ఆడ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆడ్ ప్రైమ్ నెంబర్. ఇది ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఒకే ఒక ఈవెన్ నెంబర్ ఉంటుంది ప్రైమ్ నెంబర్, అది కూడా ఈవెన్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ల టాపిక్ చాలా క్లియర్ చెప్పాను. దాని మీద డెప్త్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. ఇది చాలా క్లియర్ గా చూడండి. ఇంకోటి ఇప్పుడు ఏమన్నాడు? ఈ ప్రోడక్ట్ అన్నాడు. ఏమన్నాడు? మనకి ప్రోడక్టే కదా. ప్రోడక్ట్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ లో మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ నీకు ఎక్కడ కూడా ఈవెన్ నెంబర్ ఉండదు. అంటే 5 తోటి ఏమైంది? ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ అవ్వబడుతుంది. ఎక్కడైనా ఆడ్ నెంబర్ అవ్వబడుతుంది. ఎక్కడైనా ఆడ్ నెంబర్ అవ్వబడుతుంది. ఇంతకుముందే చెప్పాను కాన్సెప్ట్. 5 ఇంటూ ఈవెన్ నెంబర్ ఉంది అంటే ఏమవుతుంది అంటే 0 వస్తాను. 5 ఇంటూ ఆడ్ నెంబర్ ఉంది అంటే ఏమవుతుంది అన్నాను? 5 వస్తున్నాను. అంటే దీని ఆన్సర్ లో నీకు ఇంకా ఎక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఆన్సర్ ఇస్ ద 5. ఒకవేళ ఇలా కాకుండా ఈయన ఇంకా లాజిక్ ఇవ్వాలి ప్రైమ్ నెంబర్స్ అంటే, ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ఆఫ్ ఆల్ ది ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ నెంబర్ తీసేసాను నేను. ఈవెన్ నెంబర్ తీసేసింది కాబట్టి ఇప్పుడు మనకి 5 వచ్చింది. సపోజ్ ఇక్కడ ఆడ్ నెంబర్ అనకుండా
ఫర్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చిండో అనుకుందాం. సపోజ్ ఇచ్చిందంటే ఇప్పుడు ఏమైంది, మనకి రెండు కూడా ఆన్సర్లో ఉండాల్సిందే కదా. ఉండాల్సిందే అంటే ఏమైంది, ఇప్పుడు మనకు 5 తో పాటు ఈవెన్ నెంబర్ కూడా ఒకటి ఉన్నది కదా. అంటే 5 తో పాటు ఈవెన్ నెంబర్ ఉందంటే అప్పుడు ఏమైంది, మనకు ఆన్సర్ ఇస్ ద 0 అవుతుంది. అంటే ఆ ప్రాబ్లం ఇయ్యలే నేను, ఒకవేళ అలా కూడా రావచ్చు. అంటే అదే ప్రాబ్లం, ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాబ్లం ఒకటండి. నేను మ్యాథ్స్ లో చెప్పేది ఏంటంటే ఒకటే, కాన్సెప్ట్ ని బలంగా నేర్చుకోండి. కాన్సెప్ట్ బలంగా నేర్చుకుంటే నువ్వు ఏ ప్రాబ్లం చేస్తావు. ఇప్పుడు ఇదే నేను ఎప్పుడైనా ఏ మ్యాథ్స్ సార్ కానీ నేను చెప్పిన లెక్కలే ఎగ్జామ్ లో వస్తాయని ఎవరు కూడా చెప్పరు. ఒకవేళ చెప్పి రెండాళ్ళు మిమ్మల్ని బోల్తా కొడుతున్నట్టు. ఎందుకంటే మనం చెప్పిన ప్రాబ్లమ్సే రావండి. కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది, లేక ఇక్కడ ఉన్న నెంబర్స్ చేంజ్ అవుతాయి, రకరకాలుగా చేంజ్ అవుతాయి. సారీ, కాన్సెప్ట్ చేంజ్ కాదు, ప్రాబ్లమ్స్ చేంజ్ అవుతాయి, అడిగే పద్ధతి చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఆల్ ప్రైమ్ నెంబర్స్ అనొచ్చు. ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే అప్పుడు నీకు ఏమనిపిస్తుంది, 2 ఉంటుంది కాబట్టి 0 ఆన్సర్ వస్తాయి. అది క్లియర్. అంటే నీకు చెప్పే ప్రాబ్లాన్ని కాదు, చెప్పే వేని ఆలోచించండి. ఇంకా మనం ప్రాబ్లం ఇంకెలా క్రియేట్ చేసుకోవచ్చో కూడా మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను చెప్పిందే కాదు, ఇఫ్ ద యూనిట్ డిజిట్స్ ఆఫ్, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్స్ మనం కాన్సెప్టే ఒకట్ల స్థానంలో అంకే కాబట్టి 433 433 456 43 into n ఈజ్ n+2. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అన్నాడు. ఈ n యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం, ఇది కూడా డిఫికల్ట్ ప్రాబ్లమే. అన్ని కూడా తెలియకపోతే ఏదైనా కానీ మహా విద్యనే అనిపిస్తుంది, ఒక బ్రహ్మ విద్య అనిపిస్తుంది, ప్రపంచం విద్య అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లో మనకు ఒక కాన్సెప్ట్ చెప్పా, ఈ కాన్సెప్ట్ నుంచి తీసుకొచ్చాను. ఇది మీరు కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఇంత పెద్ద ప్రాబ్లం అయినా కాదు. ఇప్పుడు ఇది కూడా పెద్ద ప్రాబ్లం కాదు మనకి. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ నెంబర్స్ మల్టిప్లై చేయమన్నాడు. ఈజ్ అన్నాడు అనుకో, ఎక్కడన్నా ఈజ్ ఈక్వల్ అండి. ఇంకా నీకు ఎందుకంటే నేను ఇంగ్లీష్లోనే ఎక్కువ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. చెప్పేది తెలుగులోనే, ప్రాబ్లం రాసేది ఇంగ్లీష్లో రాస్తున్నాను. ఆల్మోస్ట్ తెలుగులోనే చెప్తున్నాను. ఇందా తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అబ్జర్వ్ చేయండి, తెలుగులోనే చెప్తున్నాను. మనకి ఎందుకు ఇంగ్లీష్లో రాయడం అనేది, తెలుగులోనే కొంచెం టఫ్ అనిపిస్తుంది ఎగ్జామ్. ఎందుకు అనిపిస్తుంది అంటే నీకు ఆ యొక్క భాష వ్యాకరణం అనేది రకరకాలుగా రాయొచ్చు. ఇంగ్లీష్లో అలా రకరకాలు రాయరు. ఈజ్ కానీ వాజ్ కానీ వార్ కానీ ఏమన్నా వచ్చిందంటే అది ఈజ్ ఈక్వల్ అన్నట్టు. అంటే ఈ మొత్తం మల్టిప్లై చేస్తే ఇది అవుతుంది. అయితే ఎన్ వాల్యూ ఎంత ఉంటుంది దేనికి కనుక్కోమన్నాడు. దానికి ఆప్షన్స్ ఇస్తాడండి. మనం ఏదో నెంబర్స్ అని పెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకు దీనికి ఆప్షన్ ఇచ్చానంటే ఈ ఆప్షన్లు ఒక ఎగ్జామ్ లో వచ్చినాయి. ఇందులో దాదాపు 4 బిట్స్ ఎగ్జామ్ లో వచ్చినాయండి. ఒక 2 బిట్స్ అని కొత్త సొంత క్రియేట్ చేశాను. 1863 ఇప్పుడు చూడండి, 433 మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు. దాన్ని ఒక్కసారి మనం క్లియర్ గా చూద్దామే. ఇది ఒకటి కొంచెం లాజిక్ ప్రాబ్లమ్. ఇది కాదు, అన్ని లాజికే అందులో తెలుసు కాబట్టి ఇప్పుడు మీకు అందరికీ ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే కాన్సెప్ట్ తెలియడం ముఖ్యం మనకి. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ అండి n+2 అన్నాడు. ఇది చూడండి, ఇప్పుడు ఏమైంది, 6 3 ఎంత మనం 18 లో మనకు కావాల్సింది 8 కదా, ఇంటూ మళ్ళీ n అన్నట్టు. అంతేనా, లాస్ట్ డిజిటే మనం కౌంట్ చేసేది n. అప్పుడు ఏం కావాలి, n+2 కావాలి. ఇప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ ఇతర సైడ్ అయినా ఇతర సైడ్ అంటే LHS కానీ RHS కానీ, లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ కానీ సేమ్ కావాలి. ఈజ్ ఈక్వల్ అంటే ఈ నెంబర్ ఇక్కడ n విలువ ఇక్కడ n విలువ చేస్తే యూనిట్ డిజిట్ లో సేమ్ నెంబర్ రావాలి. మనకి యూనిట్ డిజిటే కాబట్టి ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ 1 తీసుకున్నాను అనుకో, సారీ n వాల్యూగా ఇవన్నీ కూడా ఇచ్చింది, నెంబర్ ఆఫ్ n వాల్యూ 1 తీసుకున్నాను అనుకో, ఇతర సైడ్ 8 అయింది, 1 3 అయింది. అంటే 1 ఈజ్ ఈక్వల్ 3 అవుతుందా. ఇప్పుడు n వాల్యూ ఇక్కడ 1 తీసుకుంటాను నేను. సపోజ్ ఇక్కడ 1 తీసుకున్నాను ఆప్షన్ 1 ప్రకారం. ఇక్కడ ఆప్షన్ 1 ఏంది, n వాల్యూ ఈజ్ ఈక్వల్ 1 ఇచ్చాడు. ఏ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ 1 తీసుకుంటే 8 1 8 కదా, ఇక్కడ 1+2 అంటే 3 అయింది. కాబట్టి ఇది నాట్ ఈజ్ ఈక్వల్ అయిపోయింది. ఒకవేళ n విలువ మనకి ఇంకా 2 ఆప్షన్లు ఏమి ఇచ్చాడు, 8 ఇచ్చాడు. 8 8 జా, ఇప్పుడు 8 ఇచ్చాను అనుకో, 8 8 జా 64 అంటే 4 అవుతుంది. ఇక్కడ 8 తీసుకున్నాను అనుకో, ఇది 10 అవుతుంది. అంతే కదా. ఇక్కడ 8+2 అంటే 10 అంటే యూనిట్ డిజిట్ 0. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే బి ఆప్షన్ కూడా కరెక్ట్ కావట్లే. సి ఆప్షన్ చూసుకో, n ఈజ్ ఈక్వల్ ఆఫ్ 6 తీసుకున్నాను. 6 తీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఇక్కడ 6 తీసుకుంటే 8 దారిలో ఎంత 48 కదా, అంటే 8. ఇక్కడ 6 తీసుకున్నాను అనుకో, 6 2 ఎంత 8 కదా, అంటే దిస్ వన్ ఇస్ ద కరెక్ట్. అంటే ఆప్షన్ లో మనం వెరిఫికేషన్ చేసుకుంటే 6th ఆప్షన్ 6 ఈస్ ద కరెక్ట్, దట్ ఈస్ ద సి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఏం లేదండి, ఇఫ్ ద యూనిట్ డిజిట్స్ ఆఫ్ 433 and 456 43 into n అని ఇచ్చాడు, ఈజ్ n+2 అవుతుంది అన్నాడు. అయితే దీంట్లో n వాల్యూ ఎంత అన్నాడు. ఈ n వాల్యూ ఎంత అంటే మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ లో ఆప్షన్స్ ఇస్తాయి, ఆప్షన్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే కాన్సెప్ట్ మనం చేసి సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. నెక్స్ట్ వన్. ఓకే, క్లియర్ అయింది అనుకుంటా. ఏ డౌట్ ఉండదు, ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్స్ n, ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ n. న్యాచురల్ నెంబర్ అంటే కౌంటింగ్ నెంబర్ అని చెప్పాను. కౌంటింగ్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 1 నుండి ఇన్ఫినిట్ అన్నాడు. ఏదో ఒకటి నుంచి ఏదైనా నెంబర్ పెట్టుకుంటున్నాడు. వాట్ ఈస్ ద ఆల్వేస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్
6 4 and 5 4 and ఇంకా ఈజీ ప్రాబ్లం ఇది అసలు చూసి నీకు క్షణాల్లో చేస్తావు. ఇప్పుడు 6 4 and 5 4 and ఇచ్చాడు, దీంట్లో యూనిట్ డిజిట్స్ ఎంత అన్నాడు. 6 4 and అయినా 5 4 and అయినా 6 4 లో ఏ నెంబర్ రాసుకున్నా మనం ఏం చేస్తాం, సేమ్ నెంబర్ వస్తున్నాను. 5 4 లో ఏ నెంబర్ రాసుకుని ఇప్పుడు 1000 రాసుకో, ఇక్కడ 10,000 రాసుకో, ఇక్కడ 5,000 రాసుకో, 5 lakhs రాసుకో, ఏదైనా రాయి, కానీ వచ్చేది ఏంటి 6 వస్తుంది, ఇది 5 వస్తుంది. అంటే దీని ఆన్సర్ ఏమైంది 1 కదా. అసలు ఈ క్షణాల్లో కూడా అట్లా చూసి పెడతామా పెట్టలేము, చెప్పగలుగుతాం చెప్పలేమా అంటే ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ నేర్చుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా నీట్గా కాన్సెప్ట్ గా చెప్తున్నాను, చాలా క్లియర్ గా ఉంటది. నీట్గా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా ఫ్రెండ్స్ అవుతే వాళ్ళందరికీ కూడా సాయం చేసిన వాళ్ళతో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ అనే భయాన్ని పోగొట్టాలండి. ప్రతి ఒక్కరికి కూడా సహకరించండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది షేర్ చేసి పంపించండి. జై హింద్, జై భారత్.